హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యమును మనము చదువుట వలన మనం ఏమేమి లాభములు పొందుకుంటామో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. బైబిల్ మనం ఎందుకు చదవాలి, చదివితే ఏమి లాభం కలుగుతుందో ఈరోజు వీడియోలో చూద్దాము. ప్రతిరోజు బైబిల్ వాక్యమును ధ్యానించటం వలన చీకటిలో నుండి వెలుగులోనికి మనం నడిపించబడతాము. ప్రతిరోజు దేవుని వాక్యమును ధ్యానించటం వలన దైవజ్ఞానం మనకు పెరుగుతుంది. దేవుని రాజ్యంలో ఎలా చేరాలో తెలుస్తుంది. మనం శాంతి సమాధానము పొందుకుంటాము. మన హృదయంలో ఎంతో నెమ్మది కలుగుతుంది. ప్రతిరోజు దేవుని వాక్యంను ధ్యానించటం వలన సమస్యలు, శోధనలను ఎలా జయించాలో తెలుస్తుంది. పాపంపై, లోకాశలపై విజయం ఎలా సాధించవచ్చో తెలుసుకోవచ్చు. దేవుని వాక్యమును చదువుట వలన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క త్యాగము, ప్రేమ, కనికరము, దయ మనము తెలుసుకోవచ్చు. దేవుని వాక్యంను చదువుట వలన సత్యం ఏమిటో, అసత్యం ఏమిటో తెలుసుకోగలుగుతాము. ప్రతిరోజు దేవుని వాక్యంను చదువుట వలన మన ఆత్మకు ఎంతో నెమ్మది కలుగుతుంది. దేవుని వాక్యమును ప్రతిరోజు మనం ధ్యానించటం వలన ఈ రకమైన లాభములు మనం పొందుకుంటాము. బైబిల్ గ్రంథంలో కీర్తనలు 119:50 వచనంలో చూసినట్లయితే, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగుతుందని దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. అవును కదండి, నిజమే. దేవుని వాక్యము మనలను బ్రతికిస్తుంది. మనం బాధలో ఉన్నప్పుడు ఆ వాక్యం మనల్ని ఎంతగానో ఆదరిస్తుంది. దేవుని వాక్యమును ప్రతిరోజు మనం చదవటం వలన ఎన్నో లాభములు పొందుకుంటాము. మన అవిశ్వాసము తొలగి విశ్వాసంలో బలపరచబడతాము, ఎంతగించబడతాము. మన అంతరంగములందు విచారములు హెచ్చినప్పుడు నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలిగిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యంను చదవటం వలన మనలో ఉన్న బాధ, శ్రమ అంతా తొలగి విశ్వాసంలో బలపరచబడతాము. మనము ఏ విధంగా ఆ శ్రమ నుండి జయించాలో తెలుసుకుంటాము. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు. వాగ్దానమును పొందుకొని ఆ వాగ్దానమును బట్టి ఎంతగానో ధైర్యం తెచ్చుకోగలుగుతాము. మన ప్రతికూల పరిస్థితుల్లో ఎంతగానో దేవుని వాక్యము మనలను బలపరుస్తుంది. మనలో అవిశ్వాసం రాకుండా విశ్వాసంలో బలపడటానికి దేవుని వాక్యము మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్టి దేవుని వాక్యమును మనం ప్రతిరోజు చదివి దేవునిలో బలపడుతూ ఆయనలో నమ్మకంగా జీవించినప్పుడు దేవుడే మనకు ప్రతి విషయంలో జయం కలుగజేస్తారు. దేనిని గూర్చి చింతపడక ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపనల చేత దేవుని ఎదుట మనము మొరపెట్టినప్పుడు దేవుడే మనకు ప్రతి విషయంలో సహాయం చేస్తారు. అట్టి దేవుని సహాయం మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్.